కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఈ డీలిమిటేషన్ అంటే ఏంది అసలు? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. ఈ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఏదైతే 1971 కంటే ముందు జనాభా ఉందో ఆ జనాభా ప్రాతిపదికన చేయాలి అని ప్రతిపాదన తీసుకొస్తున్నాయి. మరి ఎందుకు ఇట్లా అంటున్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పడుతుంది. ఈ కమిషను 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణాంకాల ప్రకారం ఈ డీలిమిటేషన్ను చేసి నియోజకవర్గాల పునర్విభజన, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా కొన్ని నియోజకవర్గాలను కేటాయించడం కోసం ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ చేస్తారు. ఈ డీలిమిటేషను మన దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసి వాటిని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి వాటి మీద అభ్యంతరాలను స్వీకరించి ఆ తర్వాత ఆ తుది నివేదికను సమర్పిస్తుంది. ఈ తుది నివేదికను ఒకసారి సమర్పించిందంటే దేశ పార్లమెంటు కూడా దీన్ని సవరించడానికి వీల్లేదు. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఏ కోర్టులో కూడా ఈ డీలిమిటేషన్ నివేదికను ప్రశ్నించడానికి మాత్రం వీల్లేదు. గతంలో మరి ఈ డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు ఏర్పాటైందో చూద్దాం. మనం ముందే చెప్పినాం, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణాంకాల ఆధారంగా ఈ డీలిమిటేషన్ ఏర్పాటు చేశారని చెప్పేసి. అయితే ఫస్ట్ టైము 1952లో ఒకసారి ఏర్పాటు చేశారు. సెకండ్ టైము 1962లో ఏర్పాటు చేశారు. అదే థర్డ్ టైము 1972లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైము 1952లో ఏర్పాటు చేసినప్పుడు మొత్తం డీలిమిటేషన్ జరిగి మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలు 494 ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1962లో ఏర్పాటు చేసినప్పుడు డీలిమిటేషన్ జరిపి 1963లో 522 సీట్లకు పెంచారు. అదేవిధంగా 1972లో ఏర్పడినటువంటి డీలిమిటేషన్ 1973లో ఈ పార్లమెంట్ సీట్లను 543కు పెంచింది. మరి ఈ 1972 తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసిందంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ని 25 సంవత్సరాలు పెండింగ్ చేశారు. ఎందుకు అనంటే జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఏర్పాటు చేయడం కోసం ఈ 25 సంవత్సరాలు పెండింగ్ అనేది వేయడం జరిగింది. ఆ తర్వాత 2001లో 20 సంవత్సరాలు గడిచిపోయి 2001 వచ్చింది. 2001లో వాజ్పేయి గారి గవర్నమెంట్, వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా ఈ వాజ్పేయి గారు కూడా 25 సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ను పెండింగ్ వేశారు. అయినప్పటికీ 2002లో ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కేవలం నియోజకవర్గాల పరిధులను మార్చడంలో ఈ 2002 డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాదన ఏంటంటే 1971లో జరిగినటువంటి డీలిమిటేషన్ ఆధారంగానే ప్రస్తుతం కూడా డీలిమిటేషన్ ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు వచ్చేటట్టు చేయాలి. ఎందుకనంటే ఏదైతే కుటుంబ నియంత్రణ కోసం ఆపేసిరో దాని విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా ఏర్పాటు చేసినాయి. కానీ కొన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని పాటించకుండా జనాభా పెరుగుదలలో తోడ్పడ్డాయి. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ద్వారా నియోజకవర్గాలను తక్కువగా పొందే అవకాశం ఉంది. కాబట్టి అంతకుముందున్న జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేయాలని చెప్పేసి ఈ దక్షిణాది రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మన మొత్తం భారతదేశంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 543. వీటిలో దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ఉన్నటువంటి సీట్లు ఏంటంటే 134 మాత్రమే. ఇవి మొత్తం పర్సంటేజ్ ఎంత అంటే 24.6%. అంటే ఆల్మోస్ట్ 75.4% ఉత్తరాది రాష్ట్రాల మీద ఉంది. కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కమిటీ ఏర్పడి మాకు ఇట్లా డీలిమిటేషన్ అనేది ఈ జనాభా ఆధారంగా చేస్తే మేము ఇబ్బంది పడతాం కాబట్టి సీట్లు తగ్గిపోతాయి కాబట్టి ఇలా చేయొద్దని చెప్పేసి ఒక ప్రపోజల్ని తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాయి. సో దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాలు అనేవి నియోజకవర్గాలను తక్కువ పొందే అవకాశం ఉందని చెప్పేసి వివిధ దక్షిణాది రాష్ట్రాలు ఒక చర్చను బయటికి వెళ్ళదీసినాయి అన్నమాట.